హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి అల్లం మురబ్బ. ఈ అల్లం మురబ్బ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అల్లాన్ని తరచూ తినడం వల్ల జీర్ణ సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అలాగే మన శరీరంలో ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే పోగొడుతుంది. అలా అని అల్లాన్ని మనం డైరెక్ట్గా తినలేము. కాబట్టి ఇలా అల్లం రబ్బ చేసుకొని తింటే తీయగా చిన్నపిల్లలు కూడా తినేస్తారు. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇక అల్లం రబ్బ తయారీ విధానం చూద్దాం. ముందుగా అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ అల్లం పేస్ట్ నాకు అరకప్పు అయింది. ఈ అరకప్పుకి నేను 2 కప్పుల షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు షుగర్ 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 కప్పు షుగర్ 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేయాలి. తర్వాత ఇందులో 1/4 కప్పు వాటర్ పోసి మరిగించుకోవాలి. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా వాటర్లోకి తీసుకుంటే ఇది బాల్గా ఫామ్ అవ్వాలి. పాకం ఇలా ఉన్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం పేస్ట్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా పైన తెల్లని నురుగ ఫామ్ అవుతున్నప్పుడు మరలా కొద్దిగా పాకాన్ని వాటర్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు ఇది ఒక ఉండలాగా గట్టిగా ఉండాలి. ఇది కొద్దిగా మెత్తగా ఉంది. మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది ఇలా కాస్త గట్టిగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీనిని ప్లేట్లో సమంగా పరుచుకోవాలి. ఇలా ప్లేట్ని కాస్త ట్యాప్ చేయడం వల్ల అల్లం రబ్బ టెక్స్చర్ బాగా వస్తుంది. ఇది కాస్త చల్లారిన తర్వాత చాకుతో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఒకసారి చాకుతో ఇలా సైడ్స్ తీసుకున్న తర్వాత ఇది పూర్తిగా వచ్చేస్తుంది. చూసారుగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ముక్కలు చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, అల్లం రబ్బ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.